ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నుంచి ఫిబ్రవరి 21వ తేదీ శనివారం వరకు ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ రాశి వారికి అదృష్టం కలిసి రాబోతోంది, ఏ రాశి వారికి మంచి ఫలితాలు అందబోతున్నాయి, ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతారు అనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు ఈ వారం మొదట్లో పట్టుదలతో యత్నాలు సాగిస్తారు. దుబారా ఖర్చులు విపరీతం. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. పనులు వేగవంతమవుతాయి. పరిచయం లేని వారితో జాగ్రత్త. బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బంధుత్వాలు బలపడతాయి. సంతానం చదువుల పట్ల మరింత శ్రద్ధ వహించాలి. పెట్టుబడులు, స్థిరాస్తి కొనుగోలుపై దృష్టి పెడతారు. వ్యాపారాల్లో ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. పెద్ద మొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. ఉద్యోగ యత్నాల్లో నిరుత్సాహం తగదు. నోటీసులు, ఆహ్వానం అందుకుంటారు. వారం మధ్యలో భాగస్వామిక చర్చల్లో కొత్త ప్రతిపాదనలు చోటు చేసుకుంటాయి. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఓర్పు పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. పుణ్య కార్యాల్లో పాల్గొంటారు. స్త్రీలు పనివాళ్లతో ఒత్తిడి చికాకులను ఎదుర్కొంటారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వారం చివరిలో అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులు మరింత దగ్గరవుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి ఉంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఊరటనిస్తుంది. చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారుతారు. వ్యాపారాలలో అనుకున్న రీతిలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. కళాకారులకు విశేష ఆదరణ లభిస్తుంది. మేషరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు ప్రార్థన చేయండి. మేషరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆర్థిక లావాదేవీల్లో హడావుడిగా ఉంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. అవకాశాలను తక్షణం వినియోగించండి. సలహాలు సహాయం ఆశించవద్దు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలు ఎదురవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. యత్నాలు విరమించుకోవద్దు. మీ తప్పిదాలను సరిదిద్దుకోవడం ముఖ్యం. శుభకార్యానికి హాజరవుతారు. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఏమంత ఫలితమియ్యవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం, అధికారులకు హోదా మార్పు. వృత్తుల వారికి పురోభివృద్ధి. ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. వారం మధ్యలో నిత్యావసర వస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు చికాకులు తప్పవు. మీ కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతిని పొందుతారు. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. వారం చివర్లో అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. అత్యంత ఇష్టులైన వారిని కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. మీ అంచనాలు, వ్యూహాలు ఫలిస్తాయి. చిరకాల మిత్రుల కలయిక. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో మీ కృషికి తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. శివస్థుతి మంచిది. వృషభ రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం ఆంజనేయ దండకం పఠించండి. వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభాశుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ వారం మొదట్లో ఆర్థిక స్థితి సామాన్యం. ఏదో సాధించలేకపోయామన్న వెలితి వెన్నాడుతుంది. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై పనులు ముందుకు సాగవు. పెద్ద ఖర్చులు తగిలే ఆస్కారం ఉంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆప్తుల కలయికతో కుదుట పడతారు. ప్రముఖుల సందర్శనం వీలు కాదు. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు అనుకూలం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఇంటి విషయాల పట్ల మరింత శ్రద్ధ అవసరం. పర్మిట్లు, లైసెన్సుల రెన్యువల్లో అలక్ష్యం తగదు. గృహ మార్పు కలిసి వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. అకౌంట్స్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం. వృత్తి, ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు.
వారం మధ్యలో రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఇతరులకు వాహనం ఇవ్వడం వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాల పట్ల ఆసక్తి కనపరచడం వల్ల ఒత్తిడి, మందలింపులు ఎదుర్కోక తప్పదు. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెలువరిస్తాయి. దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. వారం చివర్లో ఊహించని రీతిలో రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. సంఘంలో మరింత పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు అందుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యపరంగా చికాకులు తొలగుతాయి. వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి. రాజకీయ వర్గాలకు ఊహించని విజయాలు వరిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిథున రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. అవకాశాలు కలిసి వస్తాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు సామాన్యం. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. పనులు ముగింపు దశలో మందకొడిగా సాగుతాయి. కావలసిన వ్యక్తుల కలయిక సాధ్యపడదు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. కుటుంబీకులతో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. పట్టుదలకు పోవద్దు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. పనివాళ్లతో జాగ్రత్త. నిరుద్యోగులు రాత పరీక్షలకు హాజరవుతారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ఉద్యోగస్తులు అధికారుల మెప్పు కోసం శ్రమాధిక్యత, ఒత్తిడి ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయిక మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రైవేట్ సంస్థల వారు అధికారులతో సంభాషించేటప్పుడు ఆత్మనిగ్రహం వహించవలసి ఉంటుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి. వారం చివర్లో ముఖ్య పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. కొన్ని వేడుకల్లో పాల్గొంటారు. రావాల్సిన బాకీలు అంది అవసరాలు తీరుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు నైపుణ్యతను చాటుకుంటారు. ఆరోగ్యం మరింత కుదిరిపడుతుంది. వ్యాపారాలలో లాభాలకు ఇబ్బంది ఉండదు. ఉద్యోగాలలో ఎంతటి బాధ్యతలైనా తేలిగ్గా పూర్తి చేస్తారు. పారిశ్రామిక వర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉంటాయి. కర్కాటక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అప్రమత్తంగా వ్యవహరించాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. వ్యవహారం బెడిసి కొట్టే ఆస్కారం ఉంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలను మించుతాయి. ధనానికి ఇబ్బంది ఉండదు. శుభకార్యంలో పాల్గొంటారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ జోక్యం అనివార్యం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వ్యాపారాల విస్తరణకు అనుకూలం. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. న్యాయ, వైద్య రంగాల వారికి పురోభివృద్ధి. ప్రయాణం తలపెడతారు. వారం మధ్యలో ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు ఇబ్బంది కలిగించవచ్చు. స్త్రీలు వస్తువులు కొనుగోలు చేస్తారు. వారం చివర్లో ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. అప్పులు తీరుతాయి. మిత్రులు, సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల నుంచి అందిన లేఖ సంతోషం కలిగిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు గ్రహిస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగాలలో మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కళాకారులకు శుభవార్తలు అందుతాయి. సింహరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శ్రీరామ రక్షా స్తోత్రాలు పఠించండి. సింహరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కన్యా రాశి. ఈ వారం కన్యా రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో ఆర్థిక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఆందోళన తొలగి కుదుట పడతారు. గృహ మార్పు కలిసి వస్తుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. ఖర్చులు అధికం. అవసరాలు నెరవేరుతాయి. అనేక పనులతో సతమతమవుతారు. బంధువుల వ్యాఖ్యలు ఆలోచింపచేస్తాయి. విమర్శలు పట్టించుకోవద్దు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సేవలు అవసరం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు.
ఎదుటివారి ఆంతర్యం గ్రహించండి. దంపతుల మధ్య అరమరికలు తగవు. సంతానం విషయంలో శుభ పరిణామాలు సంభవం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. వారం మధ్యలో వస్త్ర, ఫ్యాన్సీ, మందుల వ్యాపారులకు సంతృప్తి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. హోటల్, తినుబండారాలు, పండ్లు, పూలు, కూరగాయలు వ్యాపారులకు పురోభివృద్ధి. వారం చివర్లో ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వేడుకలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. కొన్ని పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని కీలక నిర్ణయాలపై కుటుంబ సభ్యులను సంప్రదిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగ విధి నిర్వహణ సాఫీగా సాగిపోతుంది. పారిశ్రామిక వర్గాల యత్నాలు సఫలమవుతాయి. క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుంది. కన్యారాశి వారు ఈ వారం శుభ ఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. కన్యారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ వారం తులారాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. ప్రముఖుల రాక సంతోషాన్ని ఇస్తుంది. కానుకలు సమర్పించుకుంటారు. మీ ఆతిథ్యం ఆకట్టుకుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. బాధ్యతగా వ్యవహరించాలి. వ్యవహార అనుకూలత ఉంటుంది. చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ఇంటి విషయాల పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. పనులు మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. సభ్యత్వాలకు యత్నాలు సాగిస్తారు. ఉద్యోగస్తులకు యూనియన్లో గుర్తింపు లభిస్తుంది. అధికారులు ప్రశంసలు అందుకుంటారు. ఆశావహ దృక్పథంతో ఉద్యోగ యత్నం సాగించండి. వ్యాపార అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. వారం మధ్యలో దంపతుల మధ్య చిన్న చిన్న కలహాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగస్తులు ఓర్పు, కార్యదీక్షతో పనిచేయవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. బంధుమిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్త్రీలకు పని భారం అధికమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా మీ అవసరాలు నెరవేరుతాయి. వారం చివర్లో ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆరోగ్యం కుదుటపడి ఊరట చెందుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. వాహన యోగం. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ముఖ్య విషయాలు చర్చిస్తారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆర్థిక ప్రయోజనాలు అందుకుంటారు. పారిశ్రామిక వర్గాలకు విశేష గుర్తింపు. తులారాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తులారాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఆర్థిక లావాదేవీలతో హడావిడిగా ఉంటారు. రుణ సమస్యలు పరిష్కారం అవుతాయి. మానసికంగా కుదుట పడతారు. కొత్త విషయాలు తెలుస్తాయి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. ఆప్తుల సలహా పాటించండి. వివాహ యత్నం ఫలిస్తుంది. మీ అభిప్రాయాలను సున్నితంగా వ్యక్తం చేయండి. స్థిమితంగా ఆలోచించాలి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఇతరుల విషయాలకు దూరంగా ఉండాలి. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తుంది. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. అకౌంట్స్ రంగాల వారికి శ్రమ అధికం. వారం మధ్యలో రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి అమ్మకంపై ఒత్తిడి వల్ల ఆందోళనకు గురవుతారు. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం మంచిది. వారం చివర్లో ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వ్యతిరేకులు కూడా అనుకూలుగా మారి సహాయపడతారు. ప్రముఖ వ్యక్తులు పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. మిత్రుల ద్వారా శుభవార్తలు వింటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో తమ సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివాష్టకం పఠించండి. వృశ్చిక రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ధనుస్సు రాశి. ఈ వారం ధనుస్సు రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం.
ఈ రాశి వారికి వారం మొదట్లో ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. సాయం చేసేందుకు ఆయన వారే వెనుకాడతారు. అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. పట్టుదలతో శ్రమిస్తే కానీ పనులు పూర్తి కావు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపకాలు పరిచయాలు విస్తరిస్తారు. శుభకార్యానికి హాజరవుతారు. బంధువుల ఆదరణ సంతృప్తినిస్తుంది. సంతానం చదువుల పట్ల మరింత శ్రద్ధ అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం. ఉద్యోగస్తులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. అధికారులకు వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. చిరు వ్యాపారులకు ఆశాజనకం. సంస్థల స్థాపనకు అభ్యంతరాలు ఎదురవుతాయి. సమావేశాల్లో పాల్గొంటారు. తేదీలలో జయం పొందుతారు. వారం మధ్యలో ఆర్థిక విషయాలలో ఊహించని మార్పు కనిపిస్తుంది. స్నేహ బృందాలు అధికమవుతాయి. కాంట్రాక్టర్లకు పనివాళ్లతో సమస్యలు తప్పవు. దూర ప్రయాణాలలో ఏకాగ్రత చాలా అవసరం. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వారం చివర్లో ఆర్థిక వ్యవహారాలు మరింత సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి పిలుపు అందుతుంది. కొన్ని సమస్యల నుంచి ఓర్పు నేర్పుగా బయటపడతారు. సోదరులు, మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగాల్లో విధులు, ప్రతిబంధకాలు అధిగమిస్తారు. రాజకీయ వర్గాలకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. ధనుస్సు రాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం దేవి ఖడ్గమాల పఠించండి. ధనుస్సు రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ అశుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో శుభకార్యాల్లో ఉల్లాసంగా పాల్గొంటారు. మీ రాక సన్నిహితులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఖర్చులు అధికం. సంతృప్తికరం. ఆ పనులకు సాయం అందిస్తారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. వ్యవహార ఒప్పందాలకు అనుకూలం. ఏకపక్షంగా వ్యవహరించవద్దు. మీ అభిప్రాయాలను లౌక్యంగా వ్యక్తం చేయండి. దంపతుల మధ్య దాపరికం తగదు. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఆర్థిక విషయాలు గోప్యంగా ఉంచండి. మీ నుంచి విషయ సేకరణకు కొంతమంది ప్రయత్నిస్తారు. టెండర్లు, కాంట్రాక్టులు చేజారిపోతాయి. గృహ మార్పు అనివార్యం. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిన్న తరహా పరిశ్రమల వారికి ప్రోత్సాహకరం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుంటారు. జూదాల జోలికి పోవద్దు. వారం మధ్యలో వివాహ యత్నాల్లో సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో నూతన ఉత్సాహం కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. కీలకమైన వ్యవహారాలలో మెలకువ వహిస్తారు. వారం చివర్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆప్తుల ద్వారా శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వేడుకల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. పారిశ్రామిక వర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. వారం ప్రారంభంలో కుటుంబంలో సమస్యలు. ఆరోగ్య భంగం. తెలుపు, ఎరుపు రంగులు, తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. మకర రాశి వారి శుభ ఫలితాలు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠనం ఉత్తమం. మకర రాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి? శుభ ఫలితాలు ఏంటి? ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారు వారం మొదట్లో ఆచితూచి అడుగు వేయాలి. సొంత నిర్ణయాలు తగవు. పనులు హడావిడిగా సాగుతాయి. ఆత్మీయుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయం లేని వారితో జాగ్రత్త. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. కొత్త సమస్యలు ఎదురవుతాయి. దంపతుల మధ్య అవగాహన లోపం. కుటుంబ విషయాల పట్ల శ్రద్ధ అవసరం. విమర్శలు, అభియోగాలు ఎదుర్కొంటారు. వ్యవహారాల్లో ప్రతికూలతలు ఉంటాయి. ఏజెన్సీలు దక్కించుకుంటారు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ఆర్థిక విషయాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. నిరుద్యోగులు దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెలకువ అవసరం. చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి స్పందన లభిస్తుంది. స్త్రీలకు ఆర్థికపరమైన సమస్యలు అధికమవుతాయి. డబ్బు పోయినా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వారం చివర్లో ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూలమైన సమాచారం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఓర్పు, నేర్పుగా వ్యవహరించి సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి అధిగమిస్తారు.
కొన్ని పనులు కొంత శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో కీలక సమాచారం అందుతుంది. కళారంగం వారికి ప్రయత్నాలు సఫలం. కుంభరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మీనరాశి. ఈ వారం మీనరాశి వారికి జరిగే 10 ముఖ్య సంఘటనలు ఏంటి, శుభ ఫలితాలు ఏంటి, ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశి వారికి వారం మొదట్లో సమర్థతకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యవహార దక్షతతో రాణిస్తారు. ధనలాభం, వస్త్ర ప్రాప్తి ఉన్నాయి. శుభకార్యంలో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ మాట తీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. బాధ్యతలు అప్పగించవద్దు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. పెట్టుబడుల సమాచారం సేకరిస్తారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. ఎదురు చూస్తున్న పత్రాలు అందుతాయి. ఆత్మీయులకు సాయం అందిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి. ప్రముఖులను ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. వ్యాపారాలలో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విద్యార్థులు ఒత్తిడి అధికం. వారం మధ్యలో స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి, అందుకు తగిన ప్రోత్సాహం లభిస్తాయి. అకాల భోజనం, శ్రమాధిక్యత వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. ఖర్చులు అధికమైన ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యమైన విషయాలను గురించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. వారం చివరిలో కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. మిత్రులతో మాట పట్టింపులు ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఒక కీలక సమాచారం ఊరట కలిగిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీద పడతాయి. కళారంగం వారికి చికాకులు ఎదురు కావచ్చు. మీనరాశి వారి వారం శుభ ఫలితాలు పొందడం కోసం శివ స్తోత్రాలు పఠించండి. మీనరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించకూడదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించగలరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.